నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ పేరు సమసమాజ్ పార్టీ. ఈ పార్టీ అధినేతగా ఆయనే కొనసాగుతున్నారు. ఈ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో సైతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టడమేంటి అనుకుంటున్నారా? అవును, అది నిజమే. ఓసారి ఇది చూడండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లో జై పాత్రలో ఆకట్టుకున్నాడు. నెగిటివ్ షేడ్స్తో ఉన్న ఈ క్యారెక్టర్లో ఎన్టీఆర్లో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా కూడా కనిపించబోతున్నాడట. సమసమాజ్ పార్టీ నేతగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట. ఆ పాత్రకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. సమసమాజ్ పార్టీ జెండాలు, వాటి మీద ఎన్టీఆర్ బొమ్మలున్న ఫోటోలు వర్కింగ్ స్టిల్స్ గా బయటకు వచ్చాయి. అయితే ఆ జెండాలపై పేరు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండడంతో ఎన్టీఆర్ ఉత్తరాదికి చెందిన రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడన్న ప్రచారము జరుగుతుంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.